ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మంగళవారం అర్ధరాత్రి 2 ఆలయాల్లో తలుపులను పగలగొట్టి నగదు ఆభరణాలను దొంగలించారు దుండగులు. పట్టణంలోని రామ్నగర్ కాలనీలోని రామాలయం, పోచమ్మ ఆలయాలకు రోజువారీగా భక్తులు ఉదయం పూజకు వచ్చారు. గుడి తలుపులు పగలగొట్టి ఉండడం చూసి లోపల ఆభరణాలు హుండీ కనిపించకపోయేసరికి పోలీసులకు సమాచారం అందజేశారు. మావల ఎస్ఐ క్లూస్ టీం సహకారంతో వేలిముద్రలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ రాత్రి వేళల్లో ఆలయాల వద్ద భద్రత లేకపోవడంతో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం పెట్రోలింగ్ నిర్వహించే క్రమంలో ఆలయాల వైపు కూడా నిఘా ఉంచాలని కోరారు. ఆలయ కమిటీ అధ్యక్షుల్ని నేను. నిన్న సోమవారం రోజున రాత్రి 9 గంటల నుండి మేము 1 గంట వరకు భజన కార్యక్రమం ఉండే. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న నైటు 12 తర్వాత 2-3 గంటల అందాలో ఇక్కడ దొంగతనం చేసినట్టు మాకు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వచ్చి చూసేసరికి అన్నీ ఉండి అవన్నీ పలగొట్టి ఉన్నాయి. అందులో డబ్బులు చాలానే ఉండే. అది మేము కూడా ఒక రామనవమి తర్వాత మేము కూడా తీయలేదు. ఇంకా ఇది మాకు రెండోసారి ఇక్కడ జరగడం టెంపుల్లో. చాలా ఇక్కడ ఇంతకుముందు కూడా వేరే ఏరియాలో కూడా ఇట్లా అయింది దొంగతనం. అందరూ కూడా ఆందోళన ఉన్నారు ఇక్కడ పిల్లలు, అందరూ పెద్ద మనుషులు. కొద్దిగా పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా పొద్దున వచ్చి ఫారెన్సిక్ వాళ్ళు అందరూ వచ్చి చూసుకొని వెళ్ళిండ్రు.